మొగనికి జల్దీ తక్కువయ్యేటట్టు చూడు డాక్టర్ సాబ్. ఇగో ఆ టెస్టులు రాసిన టెస్టులకు మందులకు గ్లూకోజ్లకు 8,000 అవుతాయి. పోయి కౌంటర్లో కట్టినాను. ఏంది డాక్టర్ సాబ్, కానీ జ్వరంకే ఇన్ని టెస్టులు రాసి ఇంతగానం బిల్లు వేస్తే జనాలు ఎట్లా బతకాలి? మీ దగ్గరికి ఎవరైనా వస్తే ట్రీట్మెంట్ చేయకముందు వాడు ఏం పని చేస్తాడో కనుక్కోండి. ఒకవేళ వాడు పేదవాడైతే అనవసరమైన టెస్టులు, అవసరం లేని గోళీలు రాయకండి సార్. ప్రాణం పోతుందని తెలిసినా కూడా అప్పు చేసి మరి పైసలు తెచ్చి కడతారు సార్. ఎందుకంటే ఎక్కడనో బతుకుతారు అనేది చిన్న ఆశ. ఆ ఆశను మీరు అవకాశంగా మార్చుకోవద్దు సార్. దేవుడు ప్రాణాలను కాపాడమని డాక్టర్ని చేస్తాడు, ప్రాణాల మీద వ్యాపారం చేయమని కాదు సార్. కుటుంబం మొత్తము ఒకరి మీద ఆధారపడి ఉంటుంది సార్. ఆ ఒక్కరికి ఏమన్నా అయితే కుటుంబం మొత్తం ఆగమై